రాత్రంతయు శ్రమ. చేతులు పైకి ఎత్తుకొడదాం. రాధాయన ప్రతిఫలము రక్షించు రమణీయలో రత. ఇంకా స్వరం పెంచండి. రాజిల్లు చేతులు దించి కొట్టండి. పెంచునా నావా ఆత్మార్పణ. వెరీ గుడ్. అరచితి ప్రభుని కలిమే సాయే. ఆధ్యాత్మికలేమిగ అల్లాడే నడిపించు లోతైన జలం. ప్రభు మహిమపరచబడుతున్నారు. ఎస్. లోనున్నయి గులలో లోతైన లోపించని అర్పణగా లోకేశమయా నడిపించు. హల్లెలూయా. ఎంత బాగా పాడుతున్నారు మీరందరూ. చాలా బాగా పాడుతున్నారు. మీరు చాలా బాగా పాడారు. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించిన దానికంటే ఇంకో 2 రెట్లు ఎక్కువ మీకు ఆశీర్వాదం అనుగ్రహించబడునుగా. మీకు స్పెషల్ బోనస్. ఓకేనా? వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించండి. చాలామంది దగ్గర ఉన్నాయి. గుడ్. ఎంతమందికి చదవటం వచ్చో చేతులు పైకెత్తండి. గుడ్. ఇప్పుడు కళ్ళజోళ్ళు అయి పెట్టుకోండి, సర్దుకుని చదవండి. ఆమోసు గ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను ప్రభువుని అడిగాను, ప్రభు నాకు ఈ మాట మీ ఎదుట బోధించమని తెలియపరిచారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ఆమేన్. నాతో ఈ మాట చెప్పండి. మరియు గట్టిగా చెప్పాలి. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఆనాటి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాట ఈనాడు ఈ సమయము కృపాకాలములో దేవుడు మీకు నాకు బయలుపరుస్తున్న మాట. శ్రమ నొందుచున్న మిమ్ములను నన్ను ఆయన చూసి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. శ్రమలో ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి నీకు, ఏ చెరలో ఉండి ఏడుస్తున్నావో,
ఏ బంధకములో ఉండి ఏడుస్తున్నావో, ఎలాగ ప్రభువా ఈ బంధకం ఎలా పోతుంది, ఎలాగ నన్ను లేవనెత్తుతారు, నాకెవరు న్యాయం చేస్తారు, నాకు ఈ బంధకము, ఈ చెర నుండి విడుదల కావాలి, ఈ చెరలో నుండి నేను బయటపడాలి అని ఎవరైతే విశ్వాసముతో యేసునందు ప్రార్థిస్తున్నారో, నా ప్రార్థన ఆలకించట్లేదు నా దేవుడికి, కానీ దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, నాకెందుకు జవాబు రావట్లేదు, నాకెందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నావు కదా, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి ఈ దినము నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, శ్రమలో ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధాత్ముడు చూచి ఉన్నాడు, ఈ దినమే నిన్ను చెర నుండి బయటకు రప్పించుచున్నాడు, నీ కుటుంబాన్ని చెర నుండి బయటకు రప్పించుచున్నాడు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మీ జీవితంలో ఉన్న చెరలో లోకములో అందరికీ ఎదురుపడినటువంటి భయంకరమైన శ్రమ చెర ఏంటంటే, మొట్టమొదటి చెర అందరూ అనుభవించేది రోగం అనే చెర. ఏ చెర? ఏదో ఒక రోగము ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. రోగము లేని వారు ఎవరైనా ఉన్నారా? నాకు ఏ రోగము లేదన్న వారు కుడి చేయి పైకెత్తండి. ఏ రోగము లేదు, నాకు ఏ రోగము లేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నాను. చూసారు ఎంతమంది మీద ఏలుబడి చేస్తుందో. ఏదో ఒక రోగం, ఏదో ఒక రోగం, శరీరంలో రక్తంలో మార్పు, అన్నీ బాగున్నాయని చెప్పినా కానీ మనం హాస్పిటల్కి వెళ్ళి మనం బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదో ఒక ప్రాబ్లం అందులో బయట కనపడుతుంది. కొందరికి క్యాన్సర్, కొందరికి శరీరం కుళ్ళిపోవటం, కొందరికి చర్మం మీద మచ్చలు రావటం, కొందరికి భయంకరమైన దురద, ఎముకల బాధ, జాయింట్లలో నొప్పి, అరిగిపోయి తలలో బాధ, బ్రెయిన్ పాడవుతుందని, ఇంకెంతో కాలం బ్రతకమని, ఎన్నో రకాల రోగాలు. 4 అడుగులు వేస్తే ఇంకా నడవలేని పరిస్థితి, కాళ్ళు మంటలు, చేతులు మంటలు, దృష్టి తగ్గిపోయిందని బాధ, పెదవులు కుళ్ళిపోయి పెదవుల మీద మచ్చలు రావటం, శరీరం అంతా కూడా ఏదో ఒక వ్యాధి, ఎక్కడో చోట చిన్న గడ్డల కింద రావటం, అది పెరిగిపోవటం. ప్రియులరా, ఈ దినాన దేవుడు పరలోకము నుండి మీకు నాకు తెలియపరుస్తున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను మొదటగా రోగమనే చెర నుండి బయటికి దేవుడు రప్పించుచున్నాడు. తెలియకుండానే రోగము నిన్ను వదిలిపోతుంది అన్నమాట. ఎత్తైన స్థలములో నీరు కిందకి ఎలా జారిపోతుందో, నీ మీద ఉన్న రోగము పాతాళానికి పారిపోతుంది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించారు. ఏ రోగము, ఏ వ్యాధి, దేని చేత పీడించబడుతున్నావో నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగుగాక. అందరి మీద ఏలుబడి చేస్తున్న రోగం, మానసిక రోగం, అనుమానం అనే రోగం కూడా ఉంటుంది. మొన్న ఒక భర్త పారిపోయి వచ్చాడు మా ఇంటికి. ఏ అన్నాను, ఇంకెళ్ళనంటే వెళ్ళను అన్నాడు అంతే. ఎక్కడికి? గట్టిగా చెప్పాలి. భార్య దగ్గరికి. ఎందుకు వెళ్ళవన్నాను, ఇంకా నేను పడలేను, నా మీద అనుమానం పెట్టుకుంది, రోగం వచ్చేసింది. నేను 2-3 హాస్పిటల్ తీసుకెళ్తే, హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత భయంకరంగా కొట్టుబడేసిందట. ఏంటంటే అనుమానం. నేను ఆఫీస్కి వెళ్తే అనుమానం, నేను నీళ్లు పట్టడానికి వెళ్తే అనుమానం. వాళ్ళ ఊర్లో మీరు ఎవరు చెప్పకండి, మీకు చెప్తాను. నీళ్లు పట్టడానికి వెళ్ళందట. నీళ్లు పట్టుకోవడానికి అందరూ ఎవరు వెళ్తారు ఎక్కువ? చెప్పాలి. లేడీస్ వెళ్తారు, కొంతమంది జెంట్స్ వెళ్తారు. ఈ మనుషుడికి చెప్పిందట, నువ్వు ఇలాగ కానీ తిరగకూడదు అందట. ఇలాగ తిరగొద్దు. బిందు పట్టుకుని డైరెక్ట్గా ట్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాంకర్ దగ్గర నీళ్లు పట్టుకు రావాలన్నదట.
అక్కడికి వెళ్ళింది కాకుండా ఆ ట్యాంకర్ ఇలాగ వెళ్ళింది, పక్కకి వెళ్ళింది అన్నారట. వాళ్ళు ఇలా తిరిగాడట. అక్కడంతా లేడీస్ అన్నారట, ఇలా వెళ్ళి పట్టుకోవయా అన్నారట. ఇలా తిరిగితే అక్కడ లేడీస్ని చూసాడట. ఇది వెనకాలే వచ్చిందట. వాళ్ళందరి ముందు సిగ్గుైపోయి వాళ్ళందరి ముందు అందంటే, నీకేం చెప్పాను నేను, ఇలా తిరగొద్దు అలా తిరగొద్దు అంటే వాళ్ళ వంక ఎందుకు చూసావు నువ్వు? తెచ్చిన నీళ్ళు అక్కడే గుమ్మంలోనే అలబోసేసి చాలా పెద్ద గొడవ పెట్టుకుని కొట్టిందట. కొంతమంది భార్యలు కొట్టేస్తూ ఉంటారు. ఆ బాధపడలేక వచ్చేది. నేను అన్నాను, నేను మాట్లాడతాను నీ భార్యతో అంటే, అమ్మ ఇప్పుడు మాట్లాడకండి పాస్టర్ గారు అన్నాడు. మరేంటి మీ ఇంటి దగ్గరే ఉంటానన్నాడు. మా ఇంటి దగ్గర ఉండటానికి నేను ఉండను కదా మా ఇంట్లోని. నేను మా ఇంట్లో ఉంటానా? నేను ఎవరింటి దగ్గర ఉంటున్నాను? దేవుని ఇంట్లో ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరెళ్ళి సువార్త చెబుతున్నాను. అయితే మీరు ఉండకపోతే ఎలాగంటే వెళ్ళిపోయాడు అంతేమన్నా. చాలామందికి రోగం, అనుమానం అనే రోగం. కొంతమంది భర్తలకి రోగం, భార్యల మీద అనుమానం. ఈ రోగాలు భయంకరమైన చెరలో ఉన్నవే యేసు నామంలో ఈరోజు పరిపూర్ణముగా నువ్వు బాగుపడతా ఉన్నావు. అంతే. ఏ శ్రమ, ఏ చెర నుండి బాధ కలుగుతుందో విడుదల ఈ దినాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ తల్లి, నీ తండ్రి రోగము నుండి విడుదల పొందుతున్నారు. భయంకరమైన వ్యాధి మిమ్మల్ని విడిచి పోవునుగాక. సంపూర్ణంగా దేవుడు బాగు చేస్తాడంతే. రెండవ చెర ఏంటో చెప్పాలి. డబ్బులు, అప్పులు, ఆర్థిక సంక్షోభం. ప్రతి కుటుంబాన్ని బంధించింది సైతాను. ఏ మనిషి అయినా సరే అప్పు చేయని వాడు కూడా అప్పు చేసి బ్రతుకుతున్నాడు. ఎక్కడ చూసినా కష్టార్జితం అంతా కూడా వడ్డీలు కట్టడమే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడం, అక్కడ తెచ్చి ఇక్కడ కట్టడం, చివరికి అప్పులు తీర్చలేక సూసైడ్ చేసి చనిపోవాలనుకుంటారు. దేవుని బిడ్డగా నీవు బాధపడుతున్నావు. ఆయన నిన్ను చూశారు. నిన్ను అప్పులు అనే చెర నుండి దేవుడు బయటికి లేవనెత్తుతా ఉన్నాడు. గొప్ప విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. తన దాసుడి ద్వారా ప్రకటిస్తున్నప్పుడు ఆ వాగ్దానం నువ్వు రిసీవ్ చేసుకుని, దేవుడు నాకు ఇచ్చాడు నువ్వు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. చెర నుండి, నీ పిల్లల చెర నుండి, నీ కుటుంబంలో పిల్లలకి ఏ బాధలు ఉన్నాయో, నీ బిడ్డలకి ఏ బాధలు ఉన్నాయో, ఏ రకమైన చెర, మానసిక రోగము, అప్పులు, బాధ. చాలామంది అనుకుంటారు అప్పు లేకపోతే హ్యాపీగా బతకొచ్చు. అన్నీ ఉన్నవాడికి అనుమానం, ఏమీ లేని వాడికి రోగం, అప్పులు, బాధలు. ఇంకా చెప్పాలి, ఇల్లు లేని బాధ, పెళ్ళి అవ్వలేని బాధ. ఇప్పుడు ఎక్కువ పెళ్లి కొడుకులు ఎక్కువైపోయారు. అందరూ పెళ్లి కొడుకులు ముదిరిపోయారు చాలామంది. వాళ్ళ తల్లిలు ఏడుస్తూ, ఏమండి మా పిల్లోడికి పెళ్లి చేయాలి, మా పిల్లోడి కొరకు ప్రార్థన చేయాలి. అమ్మాయిలకి అడగట్లేదు, ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు? అమ్మాయిలకి మంచి రోజులు వచ్చినాయి ఇప్పుడు. హల్లెలూయా. ఆడపిల్ల తండ్రులు అదృష్టవంతులు అంతే. హల్లెలూయా చెప్పట్లేదే? మీ అమ్మాయిల్ని కావాలని మీ కాలు మొక్కి మరీ అడుగుతారు. మీరు ఎవరికి కట్నాలు ఇవ్వక్కర్లేదు. కట్నాలు ఇవ్వకండి ఎవరికి. ఎవరైనా వచ్చి అడిగితే బెట్టి చేయండి. బెట్టి అంటే అబ్బాయి ఇంకా చేయదలుచుకోలేదని ఆయన ఉట్టిదే. అప్పుడు అడగండి, పెళ్ళికొడుకు ఎంత ఆస్తుంది, ఎంత తెస్తాడు, ఎంత ఇస్తాడు, మాకెంత ఇస్తాడు అని అడగండి. ఆ ఇచ్చినోడే దగ్గరికి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవుడు మీ ఇంట్లో శుభకార్యములు తలపెడుతున్నాడు. ఇంతవరకు ఆగిపోయి స్తంభించిపోయిన అన్ని కూడా బంధకాలు విడుదల కలుగుతాయి అన్నమాట. ఏ విషయంలో శ్రమ పడుతున్నావో ఆయన చూశాడు. అందుకనే చెరలో నుండి మిమ్మును రప్పించుచున్నాను అన్నాడు. ఆమేన్. మీకు ఆగిపోయిన పనులన్నీ ముందుకెళ్తాయి. నేనే దేవుని సేవకుడిగా మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వాక్కు మీకు తెలియపరుస్తున్నాను.
మీరు ఏడవకండి, బాధపడకండి, విడుదల కలుగుతుంది. రెండవ ఆశీర్వాదం మీకు చెప్తున్నాను చూడండి. ఎస్, పాడైన పట్టణములను మరలా కట్టుకొని, ఆమేన్, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ఆమేన్. రెండవ ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పాలి? కుడి చేయి పైకెత్తి చెప్పాలి. కుడి చేయి పైకెత్తి. చెర నుండి విడుదల. ఆమేన్. అప్పులు చెర, రోగం అనే చెర, దరిద్రం అనే చెర, చెప్పాలి. మానసిక వ్యాధి నుండి, చెర నుండి విడుదల. అన్ని రకాలు. మీ ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నాయో, ఏ విషయంలో తలపట్టుకుని ఏడుస్తున్నావో, దానికి దేవుడి దినాన్ని ముగింపు పలికి ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంట్లో పాడి విషయంలో, పంట విషయంలో, పిల్లల విషయంలో, అన్ని విషయాలు విడుదల. రెండవది చదవండి. పాడైన పట్టణములను మరలా కట్టుకొని. ఏంటండి ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. హల్లెలూయా. మీ గ్రామము మరలా దీవించబడుతుంది. మీ పట్టణము మరలా అభివృద్ధి దశలోకి రాబోతుంది. పట్టణం అభివృద్ధి అయినప్పుడు అక్కడ నువ్వు కాపురం ఉండగలదు. ఎందుకంటే అక్కడ కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి, కొన్ని వ్యాపారాలు దొరుకుతాయి, కొన్ని రకాలుగా జీవనాధారము దొరుకుతుంది. ఇంతవరకు ఆధారము లేదు బాబు, ఉద్యోగము లేదు బాబు, ఇల్లు లేదు బాబు, ఏ దారి లేదని ఏడ్చావు కదా. దేవుడు బలమైన ఆశీర్వాదం ఏంటంటే, మీ పట్టణములను మీరు మరలా మీరే కట్టుకునే స్థితి, బలము దేవుడు మీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు, నీ కాపరాన్ని నువ్వు కట్టుకుంటావు. ఇడిపోయిన కుటుంబాలు మళ్ళీ కలిసి దేవుని ఘనపరుస్తారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇడిపోయిన భార్య భర్తలు మళ్ళీ కలుస్తారు. ఇడిపోయిన అన్నదమ్ములు మళ్ళీ కలుస్తారు. ఇడిపోయిన అక్క చెల్లెల బంధాలు మరలా ఒకటవుతాయి. దేవుడు గొప్ప ఐక్యతతో కూడిన అభివృద్ధి ఆశీర్వాదాన్ని ఈ నెలలో, ఈ దినమే మీకు ప్రకటిస్తా ఉన్నాడు. పరిశుద్ధ ఆశీర్వాదం ద్వారా మీ పట్టణములు మీరు మరలా కట్టుకుంటారు. కూలిపోయిన వ్యాపారం, కూలిపోయిన సంసారము, కూలిపోయినటువంటి బ్రతుకు తెరువు, కూలిపోయినటువంటి ఆరోగ్యము, శరీరము, సౌందర్యము మరలా తిరిగి దేవుడి కృప ద్వారా నీవు కట్టబడతావు. పడిపోయిన నీ బ్రతుకు మరలా లేవనెత్తబడుతుంది. ఎండిపోయిన నీ జీవితం మరలా పుష్పిస్తుంది. మోడిలాగా అయిపోయేవేమో మరలా నీ బ్రతుకు చిగురిస్తుంది. ఆయన నీ చెయ్యి విడువలేదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా బ్రతుకులో ఎవరున్నారు? నాకెవరున్నారు? నాకెవరు సహాయం చేస్తారు? నేను ఎందుకు బ్రతకాలి? నా బ్రతుకు ఒంటరి అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. మరలా నీ బ్రతుకు జంటగా దేవుడు మార్చబోతున్నాడు. నీ బ్రతుకులో గొప్ప పుష్పించే గొప్ప సాక్ష్యమును చెప్పబోతున్నావు. నీ ఒంటరి కాదు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. గమ్యమేలేని ఓ బాటసారి, నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ బాటసారి, నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి
వారసుని చేశావు యేసయ్యా. యేసయ్యా నా అందరూ పాడదాం. యేసయ్యా Yes. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు చింపగా కృపతలంచగా మేలు యోచింపగా నాగలమాగదు నిన్ను కీర్తించగా యేసయ్యా. పాడదాం. యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద యేసుతో గడిపేది ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారి నీతోనున్నాను భయము లేదన్నావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకెవరు లేరని ఏడవకు, ఆయన ఉన్నాడు. ఆమేన్. నీకెవరు సహాయం చేయలేదని ఏడవకు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు కూడా గౌరవించట్లేదు, నలుగురిలో నన్ను అవమానం చేస్తున్నారు, నాకు అసలు బ్రతకాలని లేదు. ఆఫీస్లో బ్రతకాలని లేదు, ఆఫీస్కి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, పొలం పనులకు అందరితో వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, నా జీవితం ఒంటరైపోయింది, నాకేమీ లేదు, ఏది లేదని ఏడుస్తున్నావేమో. ఆయన మరలా నీ ఒంటరితనాన్ని దీవెన వృక్షముగా కట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ పట్టణములను మీరు మరలా కట్టుకుంటారనమాట. మీ కాపురాన్ని మళ్ళీ కట్టుకుంటారనమాట. హల్లెలూయా చెప్పరే. కాపురాలు బాగున్నాయా? ఎంతమంది కాపురాలు బాగున్నాయా? హల్లెలూయా చెప్పండి. బాగాలేదన్న వారు చప్పట్లు కొట్టండి. కాపురాలు మీకు కాపురం అన్నట్టు వినబడిందా, పావురాలు అన్నట్టు వినబడిందా? హల్లెలూయా చెప్పాలి. మీ సంసారము, మీ జీవితంలో దేవుడు దీవెనలు కుమ్మరించునుగాక. మరలా కడుతున్నాడైనా కొత్త ప్రేమ అనుభూతిని నీ ఇంట్లో చూస్తావు, కొత్త ఆదాయాన్ని నువ్వు చూస్తావు, నూతన ఇన్కమ్ రావటం చూస్తావు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తుంది. మరొక మాట ఏమన్నాడు అక్కడ? ద్రాక్ష తోటలు నాటి. మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? నేను చెప్పకుండా చెప్పాలి. చెయ్యి పైకెత్తి చెప్పాలి, చెరలో నుండి గట్టిగా చెప్పాలి. మా ఓటు మీకే అన్నట్టు చెప్తున్నారు మీరు. ఇలా చెయ్యి ఇలా పైకెత్తి, చెర నుండి విడుదల చెప్పాలి. రెండవది, పాడైన పట్టణములు మరలా కట్టుకొని పాడైన పట్టణము తిరిగి కట్టబడుతుంది. మరలా మీ కాపురములు నిలబడతాయి. హల్లెలూయా. అల్లుడు కోపగించి వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావేమో, వద్దంటే వద్దని వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావేమో. మళ్ళీ ఏదో రాత్రి చెప్పబెట్టకుండా వచ్చేస్తాడు. అంతే అడుగుతావు, చెప్పకుండా వెళ్ళిపోయావు కదంటే ఏదో అప్పుడు అలా కోపగించి వెళ్ళిపోయాను, కానీ నేను నీ బిడ్డను వదిలి నేను ఉండలేనని వచ్చేస్తాడు.
దేవుడు నీ అల్లుడికి నీ బిడ్డ మీద కొత్త ప్రేమ పెడతాడు. ఆమేన్. నీ భర్తకి నీ మీద ప్రేమ పెడతాడు. మీ కుటుంబాలని దేవుని ప్రేమతో దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరు వద్దన్నా, ఎవరు వెళ్ళిపోయినా ఏడవకండి, వెతక్కండి, మళ్ళీ తెచ్చి మీ దగ్గర పాడేస్తాడు అంతే. ఆమేన్. నీ తండ్రి గొప్పవాడు. ఆమేన్. నీకు అన్యాయం చేయడు. నీ దగ్గరికి సైతాన్ రానెత్తాడా? వచ్చినట్టు వస్తుంది, కానీ అది చాలా దగ్గరికి వస్తుంది. 1/2 ఇంచ్ దగ్గరికి వచ్చినప్పటికీ అది దాటి నీ లోపలికి రాలేదు. అది దేవుని కంచె ఉన్నది. హల్లెలూయా. 3వ ఆశీర్వాదం ఏంటంటే, చదవండి. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ఆమేన్. ఈ నెల నుండి మీరు పంటలు వేయండి. పంటలు వేసే సమయం అయితే పంటలు వేయండి, విత్తనాలు వేయండి. బలమైన ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. మీ చేని పంట మీరు అనుభవిస్తారు. మీరు తినేదరు, మీరు తాగేదరు అంటే అన్ని బస్తాలు మీరే తినేస్తారని కాదు. ఆ బస్తాల మీద వచ్చే ధనముతో నీ ప్రతి అవసరత నువ్వు తీర్చుకుంటావు, నువ్వు అనుభవిస్తావు. మొన్న ఏలూరులో ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ మనుష్యుడు అప్పులున్నాయి, బాధలున్నాయి. ఒక పెద్ద ఆయన అన్నాడు, నువ్వు తైలాభిషేకానికి రా, అన్నీ తీరిపోతాయి అన్నాడు. 5 సంవత్సరాలను చెప్తే రాలేదు. చివరికి మొన్న వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మనుష్యుడు వచ్చినప్పుడు వాక్యం ఏంటంటే, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండిపోతుందని వచ్చిన వాక్యం చెప్పిన తర్వాత మీకు ఏం కావాలో కోరుకోమని నేను చెప్పాను. మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాను ప్రార్థనలో. ఆ మనుషుడు, ప్రభువా నాకు ఏమీ లేదు, ఆధారం లేదు, ఎవరైనా మా ఏరియాలో పామాయిల్ తోట కౌలుకి ఇస్తే కౌలుకి చేసుకుంటాను, అది నెలకు 2 సార్లు పండుతుంది కదా, దిగుబడి వస్తుంది, దాని ద్వారా కొంచెం నేను ముందుకెళ్తాను, అప్పులు తీర్చుకుంటాను అని దండం పెట్టుకున్నాడు. ఆ నెల తైలాభిషేకానికి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ పామాయిల్ తోట కౌలుకి అడిగాడు. దేవుడు ఆ గ్రామంలో ఒక పెద్ద రైతు, ఆయనకి 10 ఎకరాల చిల్లరుంటే 3 ఎకరాల భూమి ఆ పామాయిల్ తోట ఈ మనుషుడికి ఇచ్చాడు. ఈ మనుషుడు మళ్ళీ నెల వచ్చి తైలాభిషేకంలో ఈ వాక్యాలు విని మళ్ళీ ఏమని కోరుకున్నాడంటే, ప్రభువా నేను ఇప్పుడు పామాయిల్ తోట సాగు చేయటం ప్రారంభించాక దానిని ఆశీర్వదించని అడిగి మన ప్రార్థన తైలం బాటిల్స్ 100 బాటిల్స్ తీసుకున్నాడు. ఎన్ని? 100 ప్రార్థన తైలం బాటిల్స్ తీసుకుని మూట కట్టుకుని వెళ్ళిపోయి ఏం చేశాడంటే, పామాయిల్ తోటలో ప్రతి చెట్టు దగ్గర తైలం పోసాడు. పోసి, నీవే నాకు ఆధారం బాబు, నీవే నన్ను ఆశీర్వదించు, ఈ అభిషేకం ద్వారా గొప్ప దిగుబడి రావాలని ప్రార్థన చేశాడు. అప్పుడు నీరు పెట్టాడు. నీరు పెడితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఇక్కడ మనం ఏది చదువుతున్నామో అది దేవుడు జరిగించాడు. చూడండి, ఆ పామాయిల్ తోట అంతవరకు ఒక గెలొచ్చి 20 నుంచి 25 కేజీలు బరువు వచ్చేటువంటి ఆ పామాయిల్ గెల 35 కేజీల నుండి 40 కేజీలు దిగుబడికి దిగింది. గట్టిగా చప్పట్లు పెడదాం. ఆయన పామాయిల్ తోట పట్టుకొచ్చాడు. ఆ వీడియో కూడా చూడండి. ఆయనే సాక్ష్యం చెప్తాడు అనమాట. ఆశ్చర్యం ఏంటంటే, ఆయన చెప్పే ముందు నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని. ఈయన తోట తీసుకోకముందు 20 నుంచి 25 కేజీలు వచ్చేది. ప్రార్థనా తైలం వేసిన తర్వాత అది ఎలా మారింది చెప్పాలి? 35 నుంచి 40 కేజీలు దిగుబడి వచ్చింది. తర్వాత ఈ మనుషుడు ఆ పామాయిల్ తోట తీసుకునేసరికి ఆ టైంకి టన్ను 13,000 రూపాయలు ఉండేది. ఈ మనుషుడు ప్రార్థనా తైలం వేసి నీరు పెట్టి సాగు చేసాక అది కాయలు కాసేసరికి 13,000 ఉన్న రేటు 40,000 రూపాయలకి మారింది. దేవుడే మార్చాడంతే. ఆమేన్. ఇంకొక సాక్ష్యం, మొదటి సాక్ష్యం ఏంటి అందరు చెప్పాలి. 25 కేజీల వరకు పండిది, 40 కేజీలు దిగుబడి వచ్చింది.
రెండవ సాక్ష్యం ఏంటి? 13,000 రూపాయల రేటు ఉన్నది 40,000కి మారింది, ధర పెరిగిపోయింది. మూడవ సాక్ష్యం ఏంటి చెప్పనా? ఆ పొలం గల వ్యక్తికి 10 ఎకరాలు ఉంది కదా, 7 ఎకరాలు ఆ మనుషుడు ఉంచుకుని ఈ మనుషుడికి 3 ఎకరాలు ఇచ్చాట. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఆ మనుషుడు 7 ఎకరాల పామాయిల తోట ఎంత పండిందో, 7 ఎకరాల పామాయిల తోట 6 టన్నులు పండింది. ఈ మనుషుడు 3 ఎకరాలు పామాయిల తోట 7 టన్నులు పండి దిగుబడి వచ్చేసి. ఇది మీరు ఆశ్చర్యపడుతున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితాల్లో ఇలాంటి కార్యాలు ప్రార్థన శక్తి ద్వారా దేవుడు జరిగించనై ఉన్నాడు. మరి ఆయనే చెప్తాడు, ఇందాం ఆ సాక్ష్యమేనండి. నా పేరు దేవదాసు. నాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే, నేను ఇది వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరిక కోరుకున్నాను. పామాయిల తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకో క్రితం పామాయిల్ చూడండి, ఆ యజమానుడి తోట ఎంత? 7 ఎకరాలు 6 టన్నులు వచ్చింది. అద్దెకి తీసుకున్న ఈ మనుషుడు 3 ఎకరాలు 7 టన్నులు వచ్చింది. ఎవరు పక్షముగా ఉన్నారు? యేసు ఈ దీనుడు పక్షముగా ఉన్నాడు. బేదలైన మన పక్షంగా దేవుడు ఉన్నాడు. యేసయ్య మనకున్న చిన్న కష్టార్జితాన్ని 100 దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిచి పెట్టే ఒకసారి అది వినండి క్లియర్గా, విశ్వాసం వల్ల బలపడండి. ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకో క్రితం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. అక్కడ నుంచి అసలు తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం అప్పుల బాధ తీరింది. ఇదే నా చిన్న సాక్షి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు? మరియు శ్రమనందుచున్న నా జనులకు, శ్రమనందుచున్న అప్పులో పాడి పని చేయలేదు, పంట పని చేయలేదు, అది పని చేయలేదు, ఇది కలిసి రాలేదు, వ్యాపారం కలిసి రాలేదు, ఏది రాలేదు, ఉద్యోగం విద్య అన్నిటిలో శ్రమ పడ్డావు కదా. ఆ శ్రమను దేవుడు చూచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎస్ శ్రమనందుచున్న నా జనులు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పించెదను. పాడైన పట్టణములను, రెండవ ఆశీర్వాదము, పాడైన పట్టణమును మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి, మూడవది ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పంటను తిందురు. వాగ్దానం ఇక్కడుంది, నెరవేర్పు అక్కడుంది.
ఎంతమందికి నెరవేర్పు ఆశీర్వాదం కావాలో చేతులు పైకెత్తి 7 మార్లు ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. దేవుడు సమృద్ధి పంట మీకు దయచేయునుగాక. దేవుడు సమృద్ధి ఆశీర్వాదము మీ చేతులు నిండా మీకు అనుగ్రహించునుగాక. 2 చేతులు ఇలా పైకెత్తి వేళ్ళు ఇలా ఇప్పి పట్టజాలని దీవెన పట్టుకోండి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదము మీకు మెండుగా కుమ్మరించబడునుగాక. మీ పాడి పంటలు దీవించబడునుగాక. మీ శ్రమ నిలబడునుగాక. మీరు ఆత్మ చేత నింపబడుదురుగాక. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మీరు పట్టణములను తిరిగి కడతారు. ఆమేనని చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఏవో పరిస్థితులు వచ్చి పాడైన నీ గ్రామము, నీ పట్టణము, నీ ఊరు, నీ ఇల్లు, నీ కుటుంబము తిరిగి కట్టబడుతుంది. మీరు మంచిగా కాపురాలు చేసుకుంటారు. కాపురం మంచిగా నడవాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఏం కావాలి చెప్పరే? కాపురం మంచిగా నడవాలంటే ఇంటికి వెళ్ళేటప్పుడు భార్య నవ్వుతూ ఏమండి ఏమండి సేవండి అనాలంటే చెప్పరే? ఏమనాలి? చెప్పాలి. 500 కాగితాలు పై కట్ట పెట్టుకెళ్ళాలి భర్త. అలా చూసిన వెంటనే నీళ్ళిచ్చే మనిషి అద్భుతాన్ని కాఫీ పెట్టిస్తుంది. కాఫీ పెట్టి కాసేపు అలా పక్కన కూర్చుని అదంతా ఉండంతా పట్టుకుపోతుంది. మా ఆయన ఎంత మంచోడో అని ఇలాగని ఇలాగని చివరికి పసుపు నీళ్ళు కూడా జల్లేస్తుంది నీ మీద. స్లోగా ఉండదు. డబ్బులు పట్టుకొచ్చిన భర్తను చూసింది ఒక్కొక్క భార్య ఇంకా యాక్టివ్ అయిపోయి నరాలు కండరాలు బిగిసిపోయి స్పీడ్గా లేనిపోని ప్రేమ చూపిస్తుంది. నిజంగా ఒక్కొక్క మనిషి డబ్బు ఉంటే ఎక్కువ ప్రేమిస్తుంది. డబ్బు లేకపోతే పనికి మాలినాడు, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అంద వెనకడికి ఒక. అంటే మీ కాపురం డబ్బుకే కాదు, నీ భర్త ఎప్పుడూ ప్రేమించని కొత్తగా ఆత్మ కలిగి ప్రేమించడం మొదలెడతాడు. నీ కాపురం బాగుంటుంది. నీ భర్తకి దేవుడు చేతినింటే డబ్బు ఇస్తాడు. నీ కాపురం బాగుంటుంది. నీ భార్య, నీ భర్త, నీ కుటుంబాల మధ్య దేవుని ఆరోగ్యము, ఆశీర్వాదము ఈ దినము నుండి శాశ్వత కాలం ఉండును గాక. ద్రాక్ష తోటలు నాటుకుంటారు. మీరు పొలం వెళ్ళినప్పుడు దీవించబడతారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు దీవించబడతావు. కంపెనీకి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఇంటికి వచ్చినప్పుడు దీవించబడతావు. మరలా తిరిగి మీ పట్టణము, మీ కాపురము కట్టబడుతుంది. అందరూ లేచి నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో మనం ఎక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్నాం. చెర నుండి విడుదల దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎప్పటికీ నాకు విడుదల కావాలి. విడుదల ఎప్పుడు వస్తుంది? ఎవరు నన్ను బంధకము నుండి విడుదల చేస్తారని ప్రతి సమయము ఆలోచిస్తున్నావు కదా, ప్రయాణంలో ఆలోచిస్తున్నావు. దేవుడు నీ కుటుంబంలో, నీ కుటుంబ సభ్యులకి ఉన్న చెర నుండి విడుదల దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ బిడ్డకి విడుదల ఇస్తా ఉన్నాడు. నీ భర్తకి విడుదల ఇస్తా ఉన్నాడు. నీ భార్యకి విడుదల ఇస్తా ఉన్నాడు. సమస్తములో గొప్ప డెలివరెన్సీ, గొప్ప విడుదల యేసు నామములో నీ కుటుంబంలో జరగబోతోంది. రోగము నుండి విడుదల, అప్పుల ఆర్థిక దరిద్రత నుండి విడుదల, ఐశ్వర్యవంతులుగా మీరు మారుతారు. ఆ పామాయిల్ తోట ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఒక్కసారి నా మాట వినండి. ఆ మనుషుడు అడిగింది ఏమడిగాడు? హలో, ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఒక మాట అడుగుతున్నాను గుర్తొచ్చి. ఆ మనుషుడు ఏమడిగాడు? పామాయిల్ తోట కౌలుకి అడిగాడు. తను చేసిన ఒక తప్పిదం ఏంటంటే తన కౌలుకి అడిగాడు. ఏమని అడగాలి చెప్పరే? నాకు పామాయిల్ తోట సొంతముగా ఈ దేవా అని అడగలేకపోయాడు ఆ మనుషుడు. అంటే తన విశ్వాసం అంత మట్టిగా అడిగాడు, అంతకంటే ఎక్కువ పొందుకున్నాడు. మీరు అలా కౌలుకి అడగండి. మీ భూములు కౌలుకి ఇవ్వాలి. మీ భూములు కౌలుకి ఇవ్వాలి. అలాగ 2 చేతులు పైకెత్తి ఆస్తిని అడగండి.
ఐశ్వర్యాన్ని అడగండి, పెద్దగా అడగండి. అన్నిటిని అడిగే ముందు రక్షణ నీకుందా తెలుసుకో. అడిగేవాడు రక్షకుడు, ఇచ్చేవాడు రక్షకుడు. ఆ రక్షణ నీకు ముందు పొందుకున్నావంటే నువ్వు ఏది అడిగినా స్థిరముగా నీకు ఇస్తాడు. ముందు 2 చేతులు పైకెత్తి మీ పాపాలు ఒప్పుకోండి. యేసు నామములో మీ పాపాలు ఒప్పుకోండి. అయ్యా యేసయ్యా, నీ ఎదుట నేను చేసిన పాపం క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా ఇంటి మీద ఉన్న పాపాన్ని క్షమించు, దోషాన్ని క్షమించు, నాకు రక్షకుడిగా ఉండాలి, నన్ను పరిశుద్ధపరచని అడుగు. గట్టిగా ప్రార్థన చేయండి. యేసు నామములో మీ పాపములు ఒప్పుకోండి. యేసుని రక్షకుడిగా అంగీకరించండి. యేసు యేసుని 7 మార్లు గట్టిగా పిలవండి. 1 2 3 4 5 6 7. అడగండి, నా పాపాలు క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచేసయ్యా, నన్ను దీవించేసయ్యా. దేవుడు నీ పాపాలను క్షమిస్తా ఉన్నాడు. యేసు నీ పాపాలు క్షమిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ దినమే నీ కుటుంబానికి రక్షణ కలగజేస్తున్నాడు. ఈ దినమే గొప్ప వెలుగు నీ ఇంటి మీదకి అనుగ్రహిస్తా ఉన్నాడు. నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా దీవించవా. అడిగేటప్పుడు సరైన రీతిలో అడగటం నేర్చుకో. నువ్వు స్థిరమైన భూమిని అడుగు, స్థిరమైన వ్యాపారాన్ని అడుగు, జ్ఞానమైన భార్యను అడుగు, జ్ఞానమైన భర్తను అడుగు, ఆరోగ్యమైన బిడ్డనిమ్మని అడుగు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవి. నువ్వు ఆయన బిడ్డగా ఉండాడు. నువ్వు యేసు బిడ్డగా ఉన్నావా? యేసుని రక్షకుడిగా అంగీకరించేవా? యేసు నామములో పాపములన్నీ కడిగివేయబడతాయి. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. అడగండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను దీవించు, నాకు విడుదల దయచేయి. హల్లెలూయా. గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. దేవుడు మీకు పక్షముగా ఉన్నాడు. మీ తోటలను, మీ పొలములను మీరు అనుభవించేలాగా ఆశీర్వదిస్తాడు. మీ పంట వడ్డీలు పాలు కాకుండా, మీ పంట ఎవడో నాశనంగా పట్టుపోకుండా, మీ పండిన పంట పురుగులు తినకుండా దేవుడు ఆ కష్టార్జితాన్ని 30 60 100 ఫలింపు చేసి నిన్ను తలగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. అడగండి, మీకేం కావాలో అడగండి. యేసు నామములో అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలని వచ్చావు అడుగు, యేసు నామములో అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నీకు వందనం. ప్రార్థన చేయండి. అందరూ కూడా అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు ఇచ్చిన వర్తమానమును బట్టి మనందరం మరొకసారి గట్టిగా చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపడతాం. ప్రైజ్ ది లార్డ్. నీ దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానము మా అందరి జీవితాల్లో, కుటుంబాల్లో నెరవేర్చండి. నీకు బలమైన సాక్షులుగా నిలబెట్టండి. యేసయ్య నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి.